మొదట మనలను ప్రేమించుచు అని రాశాడు. సో హీ లవ్డ్ us. యేసు మనల్ని ప్రేమించాడు. అండ్ ఈ ప్రేమించుచు అనేటువంటిది ప్రేమించెను అని లేదు, ప్రేమించుచు అని ఉంది. గ్రీకులో అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కీప్స్ ఆన్ లవ్వింగ్, మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యేసు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. యేసు నిన్ను ప్రేమించుటలో ఎన్నడూ కూడా నీకు ఆయన అన్యాయము చేయడు. ఆయన ప్రేమ నీ పట్ల ఏమాత్రము తగ్గదు. ఇక్కడే 2వ అధ్యాయంలో యేసు ప్రభు కొంతమందితో ఈ రకంగా చెప్పాల్సి వచ్చింది. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టేశావు. సో యేసునందున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు యేసును మొదట ప్రేమించినట్టు తర్వాత ప్రేమిస్తారన్న గ్యారంటీ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ప్రేమించరు. వారి యొక్క ప్రేమ టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. మీ అందరి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని కూడా నేను 100% ఘంటాపదంగా చెప్తాను. కానీ యేసు మనల్ని పర్ఫెక్ట్గా ప్రేమించినప్పుడు ఆయన యొక్క ప్రేమ నిరంతరము పర్మనెంట్గా కొనసాగుతుంది. దాంట్లో ప్యాషనెట్గానే ఉంటాడు. కానీ ఆయన యొక్క తీవ్రత గంభీరత్వ రెండు మనకు ఆయన తక్కువ చేయడు. సో హీ లవ్స్ యూ ప్రెజెంట్లీ, పర్మనెంట్లీ, ప్యాషనెట్లీ. సో అంత గొప్ప ప్రేమ నీకు లోకంలో ఇంకెక్కడ కనబడుతుంది? ఎక్కడ కనపడదు. విచిత్రం ఏంటంటే నిన్ను అంత గొప్పగా ప్రేమించే వ్యక్తినే నీవు తిరిగి ప్రేమించలేకపోతే, మనము లవ్ అనేటువంటి వర్డ్ని కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. లవ్ అనేటువంటి వర్డ్ మీనింగ్ మనకు బైబిల్ ఇవ్వలేదు, బయట ఉన్నటువంటి బాబేల్ ఇచ్చింది. బాబేల్ అంటే మీకు అందరికీ తెలుసు, కన్ఫ్యూజన్. సో కన్ఫ్యూజ్డ్ వరల్డ్ దాని యొక్క రియల్ డెఫినేషన్ ఏంటో తెలుసుకోకుండా మనకు ఒక కన్ఫ్యూజ్డ్ డెఫినేషన్ ఇచ్చింది. కనుక మనము కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్స్గా మన లైఫ్ అంతా కూడా కేయాస్తో నింపుకొని బతికి ఆ తర్వాత చచ్చి వెళ్ళిపోతాం. సో ఈరోజైనా తెలుసుకోండి, ఐ లవ్ జీసస్ అని నీవు అన్నప్పుడు ఈజ్ యువర్ లవ్ ఫర్ హిమ్ ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అండ్ ప్యాషనెట్. ప్రస్తుతం నీవు ఒకప్పుడు ఆయన్ని ప్రేమించినట్టే ప్రేమిస్తున్నావా? పర్మనెంట్గా ప్రేమిస్తావా? అండ్ ప్యాషనెట్గా ప్రేమిస్తావా? ఐ లవ్ హిస్ చర్చ్ అని అంటారు. నేను ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నాను, ఓన్లీ ప్రార్థనలోనే కనపడుతుంది అది నాకు. చాలామంది ప్రేయర్స్లోనే సంఘం బాగోగుల కొరకు ప్రార్థన చేస్తారు. ఆ కొన్ని నిమిషాలు సంఘం బాగోగుల కొరకు ప్రార్థన చేసి వారమంతా సంఘాన్ని వారి చేతులారా విచ్ఛిన్నం చేస్తారు. ఇక్కడ దేనికైతే స్వస్థత కావాలంటారో అక్కడ వారమంతా వారి చేతులతో చాకులు తీసుకొని అదే యేసు దేహాన్ని పొడిచి నాశనం చేస్తారు. ఆలోచించండి క్రైస్తవులారా, ఆలోచించండి. మన లైఫ్లో మనము యేసు మనల్ని ప్రేమించినట్టు ప్రేమిస్తున్నామా?